అందరికీ నమస్తే అండి. ఈరోజు గుత్తి దొండకాయ కూర చేశానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇందులో దొండకాయలు వేసుకోవాలండి. ఇందులో పసుపు ఉప్పు కలుపుకోవాలి. దొండకాయలు మనం గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటామో అలాగే కోసుకోవాలండి. మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. దొండకాయలు పూర్తిగా మెత్తగా ఉడికిపోకూడదండి, సగం ఉడికితే చాలు. స్టవ్ కట్టేసి దొండకాయల్లో నీళ్లు వంపేసి చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని ఒక చెంచా నూనె పోసుకోవాలి. ఇందులో మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ టమాటా ముక్కల కింద కోసి వేయించుకోవాలి. ముక్కలు సగం మగ్గితే చాలండి, పూర్తిగా వేయించక్కర్లొద్దు. ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ముక్కలు చల్లారాక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా నిండుగా కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే ఒక చెంచా సోంపు పొడి చేసుకొని వేసుకోవాలి. ఇదంతా మిక్సీ పట్టుకుందామండి. పెట్టుకున్న దొండకాయల్లో ఈ ఉల్లి ముద్ద పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్న గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని 3 చెంచాలు నూనె పోసుకోవాలి. అందులో ఈ దొండకాయలు వేసి వేయించుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. దొండకాయలు వేగినాయండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి. 2 చెంచాలు చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర ఉడికిపోయిందండి. ఇలా ఉండగానే దించేసుకోవాలి. ఇదేనండి గుత్తి దొండకాయ కూర. ఉంటానండి.